హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కొలువుల కొట్లాట మహాధర్నాకు కరీంనగర్ జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. జిల్లా కార్యదర్శి మెల్కూరి వాసుదేవరెడ్డి పార్టీ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని కోరారు. డిఎస్సీ, గ్రూప్స్, పోలీస్ శాఖల ఖాళీలను భర్తీ చేయాలని, ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు 5,000 భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जिंदाबाद सीपीएम जिंदाबाद 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 सीपीएम जिंदाबाद జయప్రజాని హైదరాబాద్ లో జరిగే మహాధర్నానే జయప్రజాని ఉన్న పోస్టులను వెంటనే కేంద్ర రాష్ట్ర ఉన్న పోస్టులను వెంటనే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ఖాళీలు ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి వెంటనే భర్తీ చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి సిపిఎం రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా చౌక్ వద్ద ఈరోజు ధర్నాకు కరీంనగర్ జిల్లా నుండి తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది ఆరంభం మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పింది. వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పేసి, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈ ఎన్నికలకు ముందు కూడా యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. ఆ యూత్ డిక్లరేషన్ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైపు చూస్తున్నారు. ఈ భర్తీ ఎక్కడ ఉద్యోగాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 10 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నాయి. అవి భర్తీ చేయడం లేదు. అవి కాకుండా ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా అట్లే మిగిలిపోయి ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు అట్లే ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తప్పితే నిరుద్యోగులకు, యువకులకు ఒక్క పరిశ్రమను నెలకొల్పినటువంటి పాపనప్పలేదు. కాబట్టి నిరుద్యోగులంతా ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా చాలా గట్టిగా కొట్లాట చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లడాయిలో ఇది ఆరంభం మాత్రమే. ఈ లడాయి ముందుకు కొనసాగుతుంది. సిపిఎం పార్టీ అందుకు ముందడుగు వేసింది. ఆ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యే దిశగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనల పోరాటాలు చేయబోతుందని చెప్పేసి ఈరోజు ధర్నా చౌక్ కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి వెళ్ళడం జరిగింది. వాసుదేవరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి, కరీంనగర్.